అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 2వ తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రాశి వారికి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, నమ్ముకున్న వారికి ప్రాణమైనా సరే ఇస్తారు. ఇక జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి రెండుగా ఉంటుంది. దానికి కోసం ఎంతో కష్టపడతారు. అలాగే వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతుంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఇక అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తుంటారు. అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తుంటాయి. వీరికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏమిటి అంటే ఏదైనా కానీ ఒక కొత్త పనిని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే ఎప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు బాధలను అనుభవించిన వారు కూడా ఈ రాశి వారిలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆవేశం వచ్చినప్పటికీ కూడా ఆవేశాన్ని కొంచెం నిగ్రహించుకున్నటువంటి ధైర్యం కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కొక్కసారి దైవాన్ని కూడా నిందిస్తారు. అసలు దైవం అనేది లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది. వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు వీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి కూడా బయటపడినటువంటి దాఖలా లేకపోలేదు. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తుంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే కొంత దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనబడుతుందండి. ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా కురిపించబోతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలాగా చేస్తుంది. ఇక మీరు ఊహించినటువంటి ధన లాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది. అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అదృష్టాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకున్నాం కదా. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ దేవత ఎవరు, మీపై ఆ దేవత కరుణ కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు చేయాల్సినటువంటి పనులేంటి, ఆ దేవత ఎవరని తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఒక దైవశక్తి అనేది మీ పాలన రాశిపై ఆమె ఎక్కువ కరుణ కటాక్షాలు కురిపిస్తుంది అంటే మనం కూడా ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం అంత మంచిది కాదు కదా. మనకు కూడా చిన్న అంటే దీపం పెట్టడమో, లేదంటే ఆమె నామస్మరణ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడమో, దీప నైవేద్యాలు సమర్పించడము, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ దేవి యొక్క అనుగ్రహం లేదంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేది ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలిసిన తర్వాత కూడా పట్టినటువంటి ఉండడం వల్ల మనకేంటంటే వచ్చేటువంటి మంచి అవకాశాలు కానీ అదృష్టం అని మనకు జారవిడ్చుకున్న వాళ్ళం అవుతాం. అదే ముందుగా మనకి ఏదైనా దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు, లేదంటే ఎవరో ఒక దారి తెలిసినప్పుడు మనం ఏంటంటే మన పెద్ద అంగు ఆర్భాటాలతో పూజ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదండి. చక్కగా ఏంటంటే మనకున్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామ స్మరణ చేసుకోవడం, లేదంటే ఉన్నంతలో మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, దీపం పెట్టుకోవడం చాలా అద్భుతంగా మనకి ఒక మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా మన జీవితం మారిపోతుంది. మనకు వచ్చేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యారంగానికి సంబంధించినటువంటి వారి చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున. అలాగే వైద్యపరంగా వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగుతాయి. అలాగే మీ పనిలో డిఫెండ్ అయి ఉంటారు. అలాగే సకాలంలో రేపటి రోజున మీ పనిని పూర్తి చేస్తారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కొలికి వస్తాయి. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు ఒక మంచి
ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్తైనా మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా పెంచుకునేందుకు ఆలోచన మీకు ఎక్కువగా అంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడం, లేదా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, దైవనామస్మరణ చేసుకోవడం, ఇష్ట దైవనామస్మరణ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానీ మనకు జరిగింది జరగలేదని అనవసరం. మనకు ఏదైనా రాసి పెట్టింటే అది మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకు ఏది కూడా అయ్యో ఇది అవ్వలేదని చెప్పేసి మనం కొంచెం ఎక్కువగా నిరాశ గురి అవుతున్నాం అనుకోండి, దానివల్ల అనారోగ్యం కూడా పాడైపోవడమే కాకుండా మనకు అదే ధ్యాస మీద ఉండడం వల్ల మన ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా ఆలోచించాలి నీటివి పెట్టుకుంటే మన మనశ్శాంతి కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరగడం లేదా అని చెప్పి ఏకాగ్రత చూపించడం కానీ అనవసరం ఆలోచన చేసుకోకండి. ఈరోజు అవ్వలేదు అనుకుంటే అవ్వదండి. ఏదైనా కానీ చేస్తూ ఉండడం వల్లనే ఏదైనా సరే ఏదో ఒక రోజు ఈరోజు కాకపోయినా కొంచెం ఆలస్యమైన మంచిగా గమ్యానికి అయితే మంచిగా దేవుడు మనకి ఏ కష్టం కూడా భూమి మీద మనం చేసినటువంటి కష్టం కానీ మంచి పని కానీ వృధాగా పోదనమాట. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసినా అలా మన తిరిగి మనకు ఏదో విధంగా ప్రతిఫలం అనేది ఇస్తుంది. అంతేవిధంగా ఏదో ఒక చెడు కర్మ చేసినా కూడా అంతేనండి. ఎందుకంటే పూర్వజన్మ కొన్ని చెడు కర్మలు తెలిసి తెలియనటువంటి పాప పుణ్యాలు ఇలాంటివన్నీ కూడా మన ఈ జన్మలు అనుభవించడం కొన్ని తారసపడడం జరుగుతుంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది. ఈ జన్మలో అనుభవించాల్సిన పాప పుణ్యాలన్నీ కూడా ఈ జన్మలో అనుభవిస్తున్నాం. చాలా వరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికి అంటే మనం ఒకరి కష్టం తలబెడితే ఆ కష్టం మనకి ఏదో విధంగా ఆటోమేటిక్గా ఎదురవుతుంటుంది. మంచి చేస్తే మంచి జరగడం ఇలాంటివి అనమాట. కాబట్టి రేపటి రోజున మీరు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా, ఏదో ఒక సందర్భంలో మీరు ఎవరికొకరికి సహాయం చేయడం లేదంటే మాట సహాయం కానీ ఏదో విధంగా చేసి సహాయం మిమ్మల్ని వెతుకుంటూ మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలాగా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అని చెప్పాం కాబట్టి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది రాశి వారిపైన కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అలాగే దుర్గాదేవి నామస్మరణ చేసుకోండి. అమ్మవారి ప్రత్యేకంగా అమావాస్య పౌర్ణమి రోజులలో కాదంటే ఈ యొక్క మంగళవారం ఆదివారం ఇలాంటి రోజులలో కూడా అమ్మవారికి సంబంధించి మంచిగా పూజ చేసుకోండి. ఇంట్లో నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించడం, ఊళ్ళోనైనా సరే అమ్మవారికి సమర్పించడం, లేదంటే వడి బియ్యాన్ని అమ్మవారికి మీ పేరు మీద అమ్మవారికి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకొని దేవి ఖడ్గమాల సూత్రం పఠించండి. మీ మనసు కాకుండా మీ ఎంత ప్రశాంతంగా ఉంటారో, మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయో మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారనమాట. నిజంగా మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి. ఒక మనిషి మీద ఏర్పరచుకున్నటువంటి బలం నమ్మకం కంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అనేది మనకు ఎక్కువ రేట్లు అనేది మనకు లాభాలు కానీ లేదంటే మన మనసు కానీ లేదంటే మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సమయం కానీ ఏది కూడా వృధా కాకుండా మనం చేసినటువంటి ప్రతి పని కూడా దైవ పాదాల వద్ద ఉంచేసి మన పని మన ధర్మబద్ధంగా ఈరోజైతే మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, పోతే పోనివ్వండి, తర్వాత మంచి అవకాశం భగవంతుడు సృష్టించి మనకు ఇస్తాడు. ఎందుకంటే మనం చేసేటువంటి పనులు మంచివై మన ధర్మ మార్గంలో నడుచుకుంటున్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొంతమేర ప్రతికూలంగా అంటే ఇంట్లో కుటుంబపరంగా ఆర్థికపరమైన సమస్యలు కొలికి వస్తాయి. కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనారోగ్యం దెబ్బతినడం కానీ లేదంటే ఏదైనా మీకు ప్రయాణాల్లో కొంచెం అవకతవకలు జరగడం కానీ మీరు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తులను తెలుసుకోకుండా మీ ప్రయాణం సాగించడం కానీ అనవసరంగా ఆలోచనలకు గురి కావడం కానీ జరగకుండా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం వల్ల కూడా మంచి మధ్యవర్తిత్వం వల్ల సూటి సంతకాలు కానీ ఎవరికైనా మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ మీ దగ్గర తెచ్చుకోకండి. ఇటువంటి వాటిలో మీరు ఇరుక్కొని మీరు అనవసరంగా తలనొప్పులు మీరు తెచ్చుకోకండి. నమ్మండి జనాలను కానీ అతిగా విపరీతంగా నమ్మేసి వారికి లేనిపోని సురుడి సంతకాలు పెట్టడం, మధ్యవర్తితో హామీలు ఇవ్వడం ఇలాంటివి అనుకోండి. అలాగే ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తారంటారు, అందరికీ మంచిదే. కానీ ముక్క తెలియని వారికి కూడా మీకు ఎంతవరకు తెలిసి అంతవరకు ఉన్నట్లుగా ఉండండి. కానీ అందరినీ కూడా మా వాళ్ళని చెప్పి పూసుకోకండి. ఈ రోజులో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తప్పకుండా తెలుసుకోండి.
ఇక రేపటి రోజున మీరు బయటకు వెళ్ళే ముందు ఒక చిన్న బెల్లం ఒకరైనా సరే నోట్లో వేసుకొని, అలాగే మీ మనస్సుకు రేపటి రోజున ప్రశాంతంగా ఉండాలని చెప్పి దైవానికి సంకల్పం చేసుకొని, ఇక అలాగే రేపటి రోజున మీకు అన్నీ కూడా శుభాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా భగవంతుడిని వేడుకుంటున్నాను. కుంభరాశి వారి తరపున మరి తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అదివరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.